ఫ్రెండ్స్, ఇప్పుడు మార్కెట్లోకి ఏ కొత్త మొబైల్ లాంచ్ అయినా హైబ్రిడ్ సిమ్ స్లాట్ అనేది కనపడుతూ ఉంటుంది మనకి. మీకు హైబ్రిడ్ సిమ్ స్లాట్ గురించి తెలుసు. సో హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఉంటే మనము 2 సిమ్ కార్డులు, ఒక మెమరీ కార్డ్ అయితే వాడలేము. మూడిట్లో ఒకటి కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఎందుకు మొబైల్ కంపెనీలు ఈ హైబ్రిడ్ సిమ్ స్లాట్ని ప్రిఫర్ చేస్తున్నాయి? దీనివల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంది? చూసిన ఈ వీడియో మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ హైబ్రిడ్ సిమ్ స్లాట్ని కంపెనీస్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాయి అంటే, ఫస్ట్ వచ్చేసరికి స్టైల్. మీకు ఇంతకుముందు మొబైల్స్ చూస్తే మనకి ఇంత స్టైలిష్గా ఉండవు. ఇప్పుడు వచ్చే మొబైల్స్ చూస్తే మీకు అల్యూమినియం బ్రష్ ఫినిష్, బ్యాక్ సైడ్ అసలు ఎంత స్టైల్గా ఉంటే అంత స్టైల్గా ఉంటున్నాయి. ఫ్రెండ్స్, ఇలాంటి స్టైలిష్ మొబైల్ ఫోన్లు తయారు చేయాలంటే బ్యాక్ అనేది నాన్ రిమూవబుల్ అయి ఉండాలి. మనం బ్యాక్ కవర్ని రిమూవ్ చేయలేం. మీరు పాత మొబైల్స్ చూస్తే మనకి బ్యాక్ కవర్ రిమూవ్ చేస్తాము, బ్యాటరీ తీస్తాము, పెడతాము. ఇప్పుడు మీరు చూస్తే బ్యాక్ అసలు రిమూవ్ ఉండదు అండ్ బ్యాటరీస్ కూడా నాన్ రిమూవబుల్ ఉంటున్నాయి. సో ఇవన్నీ ఎందుకంటే మొబైల్ స్టైల్గా కనపడడానికి, ఫస్ట్ లుక్. సో చాలామంది లుక్ చూస్తున్నారు, మొబైల్ బాగుందా లేదా, అందుకని చెప్పేసి వీళ్ళు ఈ హైబ్రిడ్ సిమ్ స్లాట్ని ప్రిఫర్ చేస్తున్నారు. సో హైబ్రిడ్ సిమ్ స్లాట్ ప్రిఫర్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం బ్యాక్ రిమూవ్ చేసి సిమ్ కార్డులు పెట్టాం. సో సైడ్కి వాళ్ళు ఒక తెలుసు కదా మీకు, సిమ్ ఇజెక్టర్ పిన్ ఒకటి ఇస్తారు. ఆ పిన్ని యూజ్ చేసి మీరు ఆ సిమ్ కార్డ్ స్లాట్ బయటికి తీసి మీరు మెమరీ కార్డు, సిమ్ కార్డు దాంట్లో పెట్టుకొని మళ్ళీ లోపల పెట్టుకోవచ్చు. సో దీనివల్ల ఏమైందంటే మనకి బ్యాక్ రిమూవ్ చేయడానికి అవకాశం ఉండదు. సో మనకి ఇట్లాంటి డిజైన్స్ వస్తాయి అన్నమాట అప్పుడు. సో బ్యాక్ రిమూవ్ చేయాలంటే మనకి డిజైన్స్ వేరేలాగా ఉంటాయి. మీరు చూసే ఉంటారు, మోటో E3 పవర్ తీసుకున్న మనకి బ్యాక్ రిమూవ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ చూస్తే మీకు అంత స్టైలిష్ కనపడదు. అదే మీరు రెడ్మీ 3S ప్రైమ్ కానీ, ఇప్పుడు Lenovo K6 పవర్ కానీ చూసుకుంటే బ్యాక్ మనకి అల్యూమినియం బ్రష్ ఫినిష్ ఉంటుంది, స్టైలిష్గా ఉంటుంది చూడడానికి, చేతిలో పట్టుకోవడానికి. సో ఈ స్టైల్ కోసం మొబైల్ కంపెనీస్ చాలా వరకు ఈ హైబ్రిడ్ సిమ్ స్లాట్ని ప్రిఫర్ చేస్తున్నాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఇప్పుడు మీరు 2 సిమ్ కార్డులు, ఒక మెమరీ కార్డు పెట్టుకోవాలంటే మీ ఫోన్లో వాళ్ళు ఖచ్చితంగా అట్లీస్ట్ 2 స్లాట్స్ అయితే తయారు చేయాలి. ఒక స్లాట్లో మీరు ఒక సిమ్ కార్డు, ఒక మెమరీ కార్డు పెట్టుకున్నా, ఇంకో స్లాట్లో ఇంకో సిమ్ కార్డు పెట్టుకోవచ్చు. అంటే అప్పుడు మీకు 2 సిమ్ కార్డులు, ఒక మెమరీ కార్డు, ఇలా మీకు ఆప్షన్స్ వస్తాయి. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకటే స్లాట్ ఇస్తున్నారు. సో ఒకటే స్లాట్ వల్ల ఏమవుతుంది, మీకు 2 సిమ్ కార్డు ఏం పెట్టుకోవచ్చు ఆ స్లాట్, లేకపోతే ఒక సిమ్ కార్డు, ఒక మెమరీ కార్డు ఏం పెట్టుకోవచ్చు. దాన్ని మనం హైబ్రిడ్ స్లాట్ అంటాం. సో ఇప్పుడు వాళ్ళు ఇంకో స్లాట్ తయారు చేయాలంటే వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పడుతుంది. సో అది వాళ్ళు తగ్గించుకోవచ్చు. సో ఇంకో స్లాట్ తయారు చేయకుండా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గించుకోవచ్చు. ప్లస్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే స్పేస్. సో ఏదైతే మీరు ఇంకొక స్లాట్ తయారు చేయాలనుకుంటున్నారో ఆ స్లాట్ స్పేస్ మిగులుతుంది మీ ఫోన్లో. సో ఆ స్పేస్ వాళ్ళు ఎక్స్ట్రా దేనికైనా యూజ్ చేస్తారంటే, ఇప్పుడు ఆ స్పేస్ తగ్గడం వల్ల మీకు మొబైల్ స్లిమ్గా అయినా కనపడుతుంది, లేకపోతే బ్యాటరీ ఉంది కదా, బ్యాటరీ కెపాసిటీ పెంచవచ్చు. మీరు చూడొచ్చు రెడ్మీ 3S ప్రైమ్ కానీ, లేకపోతే Lenovo K6 పవర్ కానీ, ఇవన్నీ మీకు 4000 mAh బ్యాటరీస్ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్పేస్ని ఏదో ఒక దానికి వాడతారనమాట, అంటే ఇంప్రూవ్ చేయడానికి. మెయిన్ కంపెనీస్ ఏం ఆలోచిస్తున్నాయి అంటే, ఇంటర్నల్ మెమరీ 30 GB ఇస్తున్నాం. సో ఇంటర్నల్ మెమరీ 30 GB ఇచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళు 2 సిమ్ కార్డులు పెట్టుకొని వాడుకోవచ్చు అన్న ఫీలింగ్లో ఉన్నారు. కాకపోతే ఇండియాలో అది కుదరదు. ఎందుకంటే ఇండియాలో ఖచ్చితంగా 30 GB అనేది చాలా తక్కువ. సో 30 GB అంటే మనకి యూజర్కి వచ్చేది మనకి 24 GB. సో దానిలో మనము వీడియోలు, ఫోటోలు, గేమ్స్ ఇన్స్టాల్ చేస్తే అది మనకి సరిపోదు. సో మెయిన్ ఇవి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసరికి వాళ్ళకి డిజైన్ స్టైలిష్గా ఉండాలి. స్టైలిష్గా ఉండాలంటే మనము బ్యాక్ కవర్ రిమూవ్ చేయకూడదు. బ్యాక్ వచ్చేసరికి మనకి అల్యూమినియం బ్రష్ ఫినిష్ కానీ, మెటాలిక్ ఫినిష్ కానీ రావాలంటే ఖచ్చితంగా మనకి ఈ సిమ్ కార్డ్స్ అనేవి లోపల పెట్టకూడదు. సిమ్ కార్డ్స్ అనేవి సైడ్స్కి ఎటైనా పెట్టాలి. సో అందుకే మనకి హైబ్రిడ్ స్లాట్స్ యూజ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. అంటే ఇంకో సిమ్ కార్డ్ తయారవడానికి ఏ కాస్ట్ని వాళ్ళు తగ్గించుకుంటున్నారు. అండ్ లాస్ట్ వచ్చేసరికి స్పేస్ని సేవ్ చేసుకుంటున్నారు. అంటే ఏదైతే ఇంకో సిమ్ కార్డ్ మీరు పెడుతున్నారో ఆ స్లాట్ వాళ్ళు తయారు చేయట్లేదు కాబట్టి ఆ స్పేస్ అనేది మిగిలిపోతుంది. సో ఆ స్పేస్లో వాళ్ళు ఏదైనా ఇంప్రూవ్ చేయడానికి, అంటే డివైస్ని స్లిమ్గా తయారు చేయడానికి కానీ, లేకపోతే బ్యాటరీ కెపాసిటీ పెంచడానికి కానీ ఇట్లా వాళ్ళు యూజ్ చేస్తున్నారు. అండ్ స్పెక్స్ కూడా మంచిగా పెడుతున్నారు. స్పెక్స్ మీకు చూస్తే స్పెక్స్ చాలా అద్భుతంగా ఉంటున్నాయి. కాకపోతే ఒకటే మైనస్ పాయింట్ ఏంటంటే, మనం 2 సిమ్ కార్డులు, ఒక మెమరీ కార్డు అయితే వాడలేకపోతున్నాం. చాలామంది ఏం చేస్తున్నారంటే సిమ్ కార్డు కాల్చి పెట్టేసి ఈ హైబ్రిడ్ స్లాట్ని కూడా 2 సిమ్ కార్డులు, ఒక మెమరీ కార్డు అయితే వాడుతున్నారు. సో కంపెనీస్ కొంచెం దీని మీద కాన్సన్ట్రేట్ చేసి, సో ఎక్కడో అక్కడ స్పేస్ తీసుకొని 2 సిమ్ కార్డులు, ఒక మెమరీ కార్డు ఇస్తే బాగుంటుంది. సో డిజైన్ స్టైలిష్గా ఉండాలంటే మనం ఖచ్చితంగా బ్యాక్ రిమూవ్ చేయకూడదు. సో ఏదైనా స్పేస్ క్రియేట్ చేసి ఇంకొక సిమ్ కార్డ్ స్లాట్ కూడా ఇన్సర్ట్ చేస్తే మంచిగా ఉంటుంది.
ఎందుకంటే ఇండియాలో 80% ప్రజలు 2 సిమ్ కార్డులు ఒక మెమరీ కార్డ్ అయితే వాడుతూ ఉంటారు. సో కంపెనీస్ కొంచెం దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఇండియాలోకైనా 2 సిమ్ కార్డులు ఒక మెమరీ కార్డు వచ్చేటట్టు చూస్తే వాళ్ళ సేల్స్ అనేవి ఇంకా పెరుగుతాయి. చాలామంది నేను మాట్లాడినప్పుడు కామెంట్ సెక్షన్లో కానీ మన ఫేస్బుక్ పేజ్లో కానీ హైబ్రిడ్ స్లాట్ని ప్రిఫర్ చేయట్లేదు. సో హైబ్రిడ్ స్లాట్ వద్దన్నా కొంచెం ఏదైనా వేరే ఫోన్ ఉంటే చెప్పు అని అడుగుతున్నారు. కానీ వేరే ఫోన్లు మీకు స్పెక్స్ అంత అద్భుతంగా అయితే లేవు. సో హైబ్రిడ్ స్లాట్ ఉన్న ఫోన్లు ఇప్పుడు బాగున్నాయి. రెడ్మీ 3S ప్రైమ్ కానీ, లెనోవో K6 పవర్ కానీ, రెడ్మీ నోట్ 3 కానీ, ఎవ్రీథింగ్ హైబ్రిడ్ స్లాట్సే ఉన్నాయి. సో ఇప్పుడు అవన్నీ హైబ్రిడ్ స్లాట్తో వస్తున్నాయి. సో ఖచ్చితంగా మనము ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో ఫ్యూచర్లో కంపెనీస్ కొంచెం ఆలోచించి మన ఇండియాలోకి 2 సిమ్ కార్డులు ఒక మెమరీ కార్డు పెట్టుకునేలాగా మొబైల్ ఫోన్స్ తయారు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సో ఇది ఫ్రెండ్స్, ఇందుకు మొబైల్ కంపెనీస్ హైబ్రిడ్ స్లాట్ని ప్రిఫర్ చేస్తున్నాయి. సో ఈ వీడియోలో నేను మీకు హైబ్రిడ్ స్లాట్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. తప్పకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగే టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం తీసుకొస్తూనే ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.